ఇలాగా ఉడికింది కదా, చూసారా చక్కగా సైడ్కి వచ్చేస్తుంది. ఇది రొటీన్ డైలాగ్ మాత్రం అనుకోవద్దు. కూరకు ఎప్పుడైనా కానీ ఉడికింది అని అంటే చక్కగా పైకి వస్తుంది. మాకైతే కొంచెం గ్రేవీ కావాలి. ఇది అన్నం లేకైతే సరిపోద్ది, మాకు కొంచెం గ్రేవీ కావాలి. అందుకోసంగా నేను ఎత్తేసి ఇప్పుడైతే మాకు తగినంత గ్రేవీ కావాలి కాబట్టి మేము కాసి పెట్టుకున్న వేడి నీళ్ళు పోస్తాం. చూసారా, వేడి నీళ్ళు కాసి పోస్తే అలాగే ఉడకతానే ఉంటుంది. ఇది అన్నం లేకైతే కాదు, దోశలేకి. నేను ఒకే రకం కారం వేసాను. నీళ్ళు వేసుకో. మాకు ఈ గ్రేవీ కావాలి. ఇట్లా ఇంత గ్రేవీ మాకు కావాలి. ఇంకా కొంచెం సేపు దీన్ని ఉడకనిచ్చి అప్పుడు వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో వేసేసి గ్యాస్ ఆపేస్తాను. ఇప్పుడే చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసేస్తాను లాస్ట్గా, ఫైనల్ టచ్. చూసారా నూనె అంతా ఎలా పక్కకు వచ్చిందో. మేము పొడిగా అయితే లేదు, అలాగ నలిపి పోస్తున్నాం గట్టిగా. చూడండి ఆ స్మెల్ వేసేసాను. ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా కొంచెం కరివేపాకు కొత్తిమీర పైన చల్లేసి ఆపేస్తాను. సూపర్గా ఉడికింది. ఇప్పటికే మా పిల్లలు సగం పాటు తినేసారు కూడా. లాస్ట్గా కొత్తిమీర కరివేపాకు. అంతేనండి. దీనిలో ఉప్పు కారం అన్నీ కూడా పక్కగా పడ్డాయి. మసాలాలు గిసాలాలు అన్నీ నీట్గా అయిపోయింది. చూడండి, ఇది ఆరేటప్పటికి ఇంకా కూడా గట్టిగా వచ్చేస్తుంది. నేను అవి నలిపి పొయ్యమన్నా మిక్సీకి వేయకుండా, మా పిల్లలు నలపలేకపోయినారు. ఇది అలాగే సెట్ అయిపోయింది. ఇలాగ మూత పెట్టేస్తే దీని స్మెల్ బయట బాగుంటూ ఉంటుంది.